ఓం నమ శివాయ. ఓం రుద్రాయ నమ. ఓం శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. మనందరికీ తెలిసిందే, మన పరమ గురువు మరియు మన యొక్క జగద్గురు అయినటువంటి శ్రీ రమణానంద మహర్షుల వారి యొక్క వైభవాన్ని ఓర్చుకునేటువంటి కొన్ని దుష్ట శక్తులు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని యూట్యూబ్లో వికృత క్రీడ ఆడుతూ వాళ్ళు మన స్వామీజీ మీద కానీ బాబా మీద కానీ చాలా నెగటివ్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే లలిత కృష్ణశాస్త్రి నిన్న వీడియో చేయడం జరిగింది. ఆ లలిత కృష్ణశాస్త్రి గారు మన స్వామి మీద వీడియో చేస్తూ రమణానంద మహర్షి ఆశ్రమంలో పూజలు వైదికమా లేకపోతే అవి క్షుద్రమా అని చెప్పేసి తమ్నేల్ పెట్టేసి వీడియో చేసిండు. ఈ లోఫర్ లంగా లుచ్చానాయాల ఏం తెలుసురా నీకు? వీడు బ్రాహ్మణ రూపంలో ఉన్న క్షుద్ర శక్తిది. బ్రాహ్మణ రూపంలో ఉన్న ఒక క్షుద్ర శక్తిరా నువ్వు. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మా స్వామివారి వీడియో ప్లే చేసుకుంటా కుంకుమేసి ఒక 10 seconds వీడియో ప్లే చేసి ఇది క్షుద్రారాధన అంటావా? లోఫర్ నాయాలా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు అవకాశం ఉంటే మొత్తం అది ప్లే చేయరా నువ్వు. అక్కడ చేసే ప్రక్రియ ఏంటిది అనేది ఒక వైదిక ప్రక్రియలో జరిగేటి హోమాలా హవనాలా తాంత్రిక ప్రక్రియ అనేది కూడా ఉంటుంది కదా. తాంత్రిక ప్రక్రియ వేరు, క్షుద్రం వేరు. సనాతన హైందవ ధర్మానికి ఆలవాలమైనటువంటి శివలింగాలు విభిన్న దేవతామూర్తుల మధ్యన క్షుద్రారాధన చెప్పేసి వీడియో పెడతావా? లోఫర్ నాయాల ఆయన చేసేటువంటి ముద్రలు తాంత్రిక ప్రక్రియల్లో తాంత్రిక విద్యలో ఒక భాగం. వాటిని బాణమతి విద్యలతో పోలుస్తావా? లోఫర్ నాయాల ఏం తెలుసురా నీకు? ఉచ్చిష్ట గణపతి గురించి ఏం చెప్తున్నారు నువ్వు? క్షుద్రోపాసన. అది 32 గణపతి రూపాలలో 8వ రూపం ఉచ్చిష్ట గణపతి రూపం. కొంచెమన్నా సెన్స్ ఉందారా నీకు? ఎట్లా తిట్టాలరా నేను తిట్టాలంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏం బతుకురా నీది? గణపతికి సంబంధించినటువంటి చరిత్ర తత్వం తెలుసుకో. 32 గణపతుల్లో 8వ గణపతి ఉచ్చిష్ట గణపతి. ఉచ్చిష్ట గణపతి క్షుద్రదేవత అయితే ఆయనకు ఆలయాలు ఎట్లా కట్టిర్రా? లోఫర్ నాయాల. ఆ తమిళనాడులో వెళ్ళి చూడు. తమిళనాడులో తిరునల్వేలికి 2 కిలోమీటర్ల దూరంలో మణిముత్తీశ్వరన్ అనేటువంటి ఉచ్చిష్ట గణపతి టెంపుల్ ఉంది. అక్కడ క్షుద్రోపాసన. అది క్షుద్రదేవత అయితే టెంపుల్ ఎట్లా కడతారా? 1000 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అది. వీరపాండ్యం కట్టించాడు మణిముత్తీశ్వరన్ టెంపుల్. దాంట్లో ఉచ్చిష్ట గణపతి నీలవేణి అమ్మవారి తొడపైన కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎంతో శోభాయమానంగా అలరాడుతున్నారు. అలాంటి ఉచ్చిష్ట గణపతిని పట్టుకొని నువ్వు క్షుద్రదేవత అంటావా? లోఫర్ నాయాల. స్మార్త సాంప్రదాయమే కదా, 3 నామాలు పెట్టుకున్నావు కదా. ఎట్లా నాలసి వచ్చింది నీకు ఆ మాట? ఏం తెలుసు నీకు? ఆ తిరునల్వేలి దగ్గరలో ఉన్నటువంటి మణిముత్తీశ్వరన్ అనేటువంటి ఉచ్చిష్ట గణపతి దేవాలయంలో ఉచ్చిష్ట గణపతితో పాటు వివిధ రకాల వైదిక దేవతలు కూడా ఉన్నారు. అదేవిధంగా బయట ప్రకారంలో వల్లి దేవసేన సమేత కుమారస్వామి, స్వర్ణాకర్షణ కాలభైరవుడు, ఇవన్నీ విగ్రహమూర్తులు అక్కడ ఉన్నటువంటి మణిముత్తీశ్వరన్ ఉచ్చిష్ట గణపతి టెంపుల్లో కొలువై ఉన్నారు. విశేషమైన ఆరాధనలు జరుగుతాయి, హవనాదులు జరుగుతాయి. ఏం తెలుసురా నీకు? లోఫర్ నాయాల. యూట్యూబ్ ఉందిగా అని చెప్పేసి, ఛానల్ ఉందిగా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేయడం ఒక బతికేనా అనేది? లోఫర్ నాయాల. ఇంకో విషయం చెప్పానా? లోఫర్ నాయాల వైజాగ్లో సింహాద్రిపురం హెచ్బి కాలనీలో ఉచ్చిష్ట గణపతి టెంపుల్ ఉంది. చూసుకో. తెలుగు ప్రాంతంలోనే క్షుద్రదేవత టెంపుల్ ఎట్లుంటారా? సామాన్య జనాలు, వైజాగ్ వాసులు, చుట్టుపక్కల ప్రాంతాలందరూ ఆ ఉచ్చిష్ట గణపతిని వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కోర్టు సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, సంతానం కావాలని కోరుకునే వాళ్ళు కానీ ఆ ఉచ్చిష్ట గణపతిని వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఎట్లా అవాకులు చవాకులు మాట్లాడుతున్నావురా? లోఫర్ నాయాల. ఉచ్చిష్ట గణపతి క్షుద్రదేవతనా? ఎవరు చెప్పినా నీకు? ఏ గురువు చెప్పినా నీకు? మతుండే మాట్లాడుతున్నావా? కడుపుకు అన్నం తింటున్నావా లేకపోతే ఏం తింటున్నావు? ఓ శాస్త్రం లేదు, జ్ఞానం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఏడ జరుగుతుందో క్షుద్రారాధన? ఇగో చూడండి భక్తులారా, మన స్వామీజీ మీద బాబా మీద వీడు బాబా టెంపుల్నే పనిచేసుకుంటూ బాబా మీదనే వ్యతిరేకమైన వీడియోలు చేస్తూ మన స్వామీజీ వైభవాన్ని తట్టుకోలేక ఎవరో వెనకాల ఉండి వీళ్ళు పురమాయిస్తున్నారు. వీడేమో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నాడు. దయచేసి అందరూ గమనించి ఈ లోఫర్ నాయాలకు సంబంధించినటువంటి వీడియోలన్నీ తిప్పుకొట్టవలసిందిగా అందరికీ మన సిద్ధగురు రమణానంద మహర్షి శిష్యులకు, అదేవిధంగా షిరిడి సాయినాథుని శిష్యులందరూ కూడా నేను అందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం రుద్రాయ నమ. ఓం శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ సిద్ధగురు శ్రీ రమణానంద మహారాజ్ గురుభ్యో నమః.